హలో వ్యూయర్స్, ఈ వీడియోలో పొటాటో చీజ్ బాల్స్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పీల్ చేసి పెట్టుకున్న అరకిలో బంగాళదుంపల్ని ఒక్కోదానికి ఇలా 3 టూత్ పిక్స్ని గుచ్చి ఒక కర్రీ ప్యాన్లో గ్లాస్ వాటర్ పోసి బంగాళదుంపల్ని ఇలా పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ ప్యాన్ ఉంటే కనుక డైరెక్ట్గా స్టీమ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళకే ఈ ప్రాసెస్. బంగాళదుంపలు మెత్తగా అయ్యాయో లేదో ఇలా టూత్ పిక్ పెట్టి చెక్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత మనం పెట్టిన టూత్ పిక్స్ అన్నీ తీసేసి బంగాళదుంపల్ని ఒక బౌల్లో వేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు సన్నగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల తరిగిన కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్లరీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1 ఎగ్, 2 టేబుల్ స్పూన్ల పాలు, 2.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, చిటికెడు సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా బంగాళదుంప ముద్ద తీసుకుని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేసి ఒక చిన్న చీజ్ క్యూబ్ ఈ సైజులో ఉండాలి, దాన్ని ఇందులో పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక్కో బాల్ని ఇలా స్లర్రీతో కోట్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కూడా కోట్ చేయాలి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొటాటో చీజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల కుక్ అవ్వదు, సో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పొటాటో చీజ్ బాల్స్ రెడీ. టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.